వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. జరిపోయి అందుకే ఊపుతుంది. బయలుదేరా ఇంకా తినేసి చూపిస్తా చూడండి. మనం టోటల్ 8 eggs అనమాట. ఇందులో 2 బాయిల్డ్ అండ్ ఓన్లీ మిగతావి ఏమొచ్చి ఎగ్ వైట్. ఇందులో ఏమొచ్చి బాక్స్లో 2 బాయిల్డ్ అండ్ ఎగ్ వైట్ కూడా పెట్టాను అనమాట. ఇందులో ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టా అదనమాట. ఇంకో ఫినిష్ మీరు తీసుకెళ్ళి జిమ్లో వెళ్ళి ఎలాగ నేరుస్తున్నాయి. అలా ఫస్ట్ నేను పని చూడాలి. బయలుదేరం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ప్రస్తుతానికి శీలానగర్ వచ్చాం అనమాట. శీలానగర్లో ఆగాను, చిన్న పని ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మన వైజాగ్ ఫర్నిచర్ హబ్, అందులో ఒక చిన్న పని పడింది ఆకాశ్ అన్నది. అది చూసుకొని బయలుదేరడమే. ఈరోజు జిమ్కి వెళ్ళేటప్పటికి అయిపోద్ది 11:30 అలా, మేబీ 11:30 చూద్దాం ఎంత అవుద్దో టైం అనేది. మనం అక్కడ మన శీలానగర్లో ఫర్నిచర్ షాప్కి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి వేరే పని మీద డైరెక్ట్ వర్క్షాప్కి వెళ్ళమంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక 4 kilometers పడింది. అక్కడి నుంచి మళ్ళీ ఆ వర్క్షాప్కి వచ్చి ఆ ఫర్నిచర్ వర్క్షాప్ కనిపిస్తుంది కదా, ఇది మళ్ళీ ఇక్కడ ఇది ఎక్కడ అనుకున్నారు, ఇటు తిప్పి మా ఇంటి దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి ఒక 3 kilometers అనమాట. అది అంటే ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది అనమాట. మన ఇంటి దగ్గర ఉన్నదే మనకు తెలియదు, వీళ్ళు చెప్తే తప్ప మా ఇంటి పక్కనే ఉందా అని ఇప్పుడు తెలిసింది మళ్ళీ నాకు. అయితే ఈ పని మనది అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ ఇంకా బయలుదేరదాం అన్న దగ్గరికి. ఇప్పటికే టైము అయిపోయింది 11:05 అవుతుంది. 12 అయిపోద్ది వెళ్ళేటప్పటికి మేబీ, చూద్దాం. అయితే చేరుకున్నాం జిమ్కి. టైం ఏమో వచ్చి 11:55 అవుతుంది. ఒక 5 minutes బిఫోర్ వచ్చాయన్నమాట. 12 అవుతుంది అనుకున్నా కానీ పైకి వచ్చేటప్పటికి పార్కింగ్ అది చేసి బండి 11:55 అయ్యింది. 12 అనుకోండి. మరి ఇంకా ఎగ్స్ తిందామంటే ఇంకా అది మళ్ళీ సెకండ్ మీల్లోకి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ థర్డ్ మీల్లోకి వచ్చేస్తుంది. ఏం చేస్తానంటే ఈ ఎగ్స్ని నిన్నట్లాగా సేమ్ మధ్యాహ్నం మీట్స్తో పాటు తినేయడానికి మీల్ నెంబర్ 2 లెక్కన వస్తుంది అనమాట. ఎందుకంటే బాడీ రికంపోజిషన్ కదా, మజిల్ సైజ్ పడకుండా మన బాడీ వెయిట్ని స్లోగా తగ్గించుకుంటూ వెళ్తున్నాం అండ్ బాడీలో ఫ్యాట్ని కట్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. అదే వ్యాపారం. కలుద్దాం. అయితే అన్నతో మాట్లాడాలన్నమాట, ఏ వర్క్ చేద్దామని అడిగితే నేనే చెప్పాను లెగ్స్ చేద్దామన్నా, అప్పుడు ఎప్పుడు సాటర్డే చేసావు 5 days అయిపోతుంది అని చెప్తే లెగ్స్లో ఒక 3 వేరియేషన్ చేయమన్నాను. లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్స్ అండ్ లంచెస్ అనమాట. మ్యాక్సిమం అయినంత వరకు 3 తీసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? వర్కౌట్ అయ్యాక మాట్లాడదాం మళ్ళీ. అది చెమట అనుకోగలరు, చెమట కాదు, ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. మనది వర్కౌట్ ఫినిష్ అయిపోయింది, చూసారా కదా. 3 వేరియేషన్ తీసి పెడతాను అనుకున్నా కానీ 3 ఏంటి 4 చేశాను నేను. 2 మజిల్స్ చేశా. లెగ్స్కి ఏమొచ్చి 3 వేరియేషన్ చేశా. లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్స్ అండ్ లంచెస్ చేశా. తర్వాత బైసెప్ కూడా ఒక సెట్ చేశాను అనమాట. ఇదిగోండి, కనిపిస్తుందా? అదనమాట. అది కూడా వీడియో తీయలేదు నేను, ఇప్పటికీ వీడియో లెంత్ పెరిగిపోతుందని. అయితే ఇంటికి బయలుదేరాం, ఆకాశం ఇంటికి. మధ్యాహ్నం మీట్ కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇది మన మధ్యాహ్నం మీల్. లంచ్ అయిపోయింది, రెస్ట్ కూడా అయిపోయింది. లంచ్ చూసారు కదా, దగ్గర 5-6 రకాల కర్రీలతో ఇంత రైస్తో ఫినిష్ చేస్తాం అనమాట. నిన్నది ఎడిటింగ్ చేసి అది వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. యాజ్ యూజువల్ ఈరోజు కూడా మనది నడుస్తుంది అనమాట పని, ఒక సీక్రెట్ పని. ఈరోజు కూడా దానికి బయలుదేరా. అది కూడా అయ్యాక మాట్లాడదాం మళ్ళీ. ఏదయ్యాక అదే మన పని అయ్యాక మాట్లాడదాం.
భయపడిపోకండి, వ్లాగ్లను తగ్గించా, డైరెక్ట్ నైట్ డిన్నర్కే ఇంకా ఇవ్వండి చూపిస్తా. ఇది ఈరోజు ఒక చపాతీ ఎక్స్ట్రా తీసుకున్నా, 3 చపాతీ చికెన్, దాంతో కొద్దిగా ఒక 2 పీస్ మటన్ వేసాను. ఇది మన నైట్ డిన్నర్. సలాద్ అయితే లేదు, ఇంచుమించు 2 days నుంచి సలాద్ సరిగ్గా లేదు, అయిపోయింది. ఇది కొనేటప్పుడు సలాద్ మళ్ళీ పెడతా వీడియో, దాన్ని కూడా ఏంటనుకుంటున్నాను ఏంటనేది. ప్రస్తుతానికి అయితే లాగించి వాకింగ్ వెళ్దాం. ఏంది స్టే స్ట్రాంగ్ అదనమాట. యాక్చువల్లీ 3 చపాతీలు వేసుకున్నాను కదా, వాకింగ్ బయలుదేరి అయిపోయింది మంది డిన్నర్. అయితే మళ్ళీ ఆకలేస్తుందని 3 వేసుకున్నా, కానీ మళ్ళీ ఎందుకురా బాబు అని చెప్పేసి హాఫ్ తీస్తారనమాట. అది వీడియో తీయలేదు. 2.5 తిన్నా చికెన్, అండ్ 2 చిన్న పీసెస్ మటన్ ముక్కలు వేసుకున్నా, అది గ్రేవీతో. ఆయిల్ టచ్ అయ్యాం కాబట్టి కంప్లీట్ అది కూడా బంద్ చేసా. ఇంకా చికెన్ అయితే మీకు తెలిసిందే, నార్మల్ ఎయిర్ ఫ్రైయర్లో వేసి అది వండుతున్నా. అండ్ యాజ్ యూజువల్ అడ్జస్ట్ అయిపోయింది వీడియో మనది. లైటింగ్ ఉండదు కొద్దిగా, ముందు నుంచి ఏదైనా వెహికల్స్ వస్తే లైటింగ్, స్ట్రీట్ లైట్ ఉంటే లైటింగ్, లేకపోతే ఓన్లీ నా వాయిస్. ఓకేనా? అదే నైట్ ఎక్కడ దాకా మాట్లాడుకుని ఆపేసాను, కంటిన్యూ చేద్దాం అన్నాను. అదే మెయిన్ ఏంటంటే, మీరు షుగర్ని మీరు అవాయిడ్ చేశారా? టాప్ చేంజింగ్ అనిపిస్తుంది బాడీలో. కంప్లీట్ అవాయిడ్ అనమాట. జీరో అంటే జీరో. స్వీట్ తగిలింది అంటే మాత్రం దాన్ని అవాయిడ్ అనమాట. తెలిసిపోతుంది కదా స్వీట్, షుగర్ టేస్ట్ అదనమాట. అది చాయ్ అయినా, మనం తినే ఏ వస్తువు అయినా సరే. అది మీరు 1 month ఆపుకున్నారా, మీ బాడీలో వెయిట్ తగ్గకపోతే, మీ బాడీలో చేంజింగ్ రాకపోతే, నేను ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ కాదు. ఓకేనా అని చెప్పి అలా స్వీట్ ఒకటి వేస్తే చాలు, మిగతావి తినొచ్చు. ఏది మిగతాది అంటే, మిక్స్చర్ తినొచ్చు, స్వీట్ ఉండదు అందులో. పానీపూరి తినొచ్చు బయటికి వెళ్ళి, అందులో కూడా స్వీట్ ఉండదు. సమోసాలు తినొచ్చు, అందులో కూడా స్వీట్ ఉండదు. ఈ బజ్జీలు గారీలు అవి కూడా తినొచ్చు, అందులో కూడా స్వీట్ ఉండదు అనుకుంటున్నారేమో. కానీ అందులో మైదా ఉందిగా, అందులో ఆయిల్ ఉందిగా, అది ఓవర్ క్యాలరీస్ అనమాట. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. స్వీట్ అయితే కంప్లీట్ కంట్రోల్ చేయాలి, దాంతోపాటు ఇవి కూడా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు కానీ మీకు రిజల్ట్ కనిపించదు. కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ తగ్గించుకోండి, యాజ్ యూజువల్ మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నాలా ఎవడు మీకు చెప్పడు, నేను చెప్తున్నాను ఎందుకంటే మీకోసం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కడికి నేను మెసేజెస్ ఇవ్వాలి, రిప్లై ఇవ్వాలి, చేయాలి అంటే అవ్వదు. ఎందుకంటే అంతమందికి మనం ఇవ్వలేము కాబట్టి. అది ఇలా వ్లాగ్ చేసి పెట్టేసాం అనుకో, మీకు అందరూ చూస్తారు. ఎవరికైతే అందరూ అంటే ఎవరికైతే అవసరం ఉందో, వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలని ప్రతి ఒక్కరు చూసుకుంటారు. అందుకోసం సింపుల్గా నా వీడియోస్ ప్రకారంగా నా డైలీ లైఫ్ తీసి పెడతాను అనమాట మీ గురించి. ఒక్కొక్కడికి రిప్లై ఇచ్చాకన్నా అందరికి కలిపి ఒకటే రిప్లై అనమాట, మన లైఫ్ స్టైల్ ఏంటి అలా అనేది. వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్, అలాగే వేరే వాళ్ళకి పడవచ్చు, వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అది వేరే వ్లాగ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఆ కామెంట్లు ఏదైనా క్వశ్చన్స్లో ఉంటే. అండ్ కొత్త వాళ్ళు అయితే తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇక్కడికి ఆపేద్దాం వ్లాగ్.